నగరంలోని బాలాజీనగర్ 14వ డివిజన్ నందు 16-17 అడ్డ రోడ్డు నందు దోమల నిర్మూలించే క్రమంలో ఆయిల్ బాల్స్ కార్యక్రమాన్ని ఈరోజు పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కత్తం ప్రతాపరెడ్డి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ లైన్ ఎంజీఎఫ్ టీవీ కిషోర్ కుమార్ గారు, పిఎన్ఆర్ అధినేత పేర్ల రాము గారు, పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు, ప్రెజర్ అనిల్ సాయి, పార్థసారథి, పేర్ల జనార్దన్ గారు, కోట సూర్యనారాయణ, హనుమంతరావు, స్థానికులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉదయం నా పేరు లైన్ పిఎంజేఎఫ్ టీవీ కిషోర్ కుమార్. నేను జోన్ చైర్మన్గా ఉన్నాను. అలాగే మా లయన్స్ క్లబ్ వాళ్ళు, పినాకిని లయన్స్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం దోమల నివారణ కోసం నెల్లూరులోని ప్రతి వీధికి వెళ్ళి అక్కడ ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. ఆయిల్ బాల్స్ అంటేనండి, దాంట్లో మెడిసిన్ కూడా ఉంటుంది. దోమల్ని పెంచకుండా ఆ యొక్క మెడిసిన్ పనిచేస్తుంది. ఈ ఆయిల్ వల్ల స్టాగిల్ అయినటువంటి వాటర్ పైన భాగంలో అంతా ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ వల్ల దోమల యొక్క గుడ్లు పెరగకుండా ఆగే ప్రవర్తిని వీళ్ళు కల్పించారు. అలాగే నెల్లూరులో దోమలు ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఎక్కువగా వస్తాయి. వాటిని నివారించే పద్ధతిలో నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ వారు ఇది కల్పించడం చాలా మందికి ఉపయోగకరం. ఇదే విధంగా అన్ని క్లబ్బులు కూడా చేస్తూ నెల్లూరుని పినాకిని ఆదర్శంగా తీసుకునేసి ప్రతి ఒక్క క్లబ్ వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి ఈ పిఎస్టీని మేము మనసారా అభినందిస్తున్నాం. అలాగే అందరూ చేయాలని కూడా కోరుకుంటున్నాం. లాంగ్ లివ్ లైనిజం. ఈరోజు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 14వ డివిజన్లో 17 అడ్డ రోడ్డు 16 అడ్డ రోడ్ల వీధుల్లో కూడా ఈరోజు దోమల నివారణ కోసం మన కిషోర్ బాబు గారు, సునీల్ గారు, వారి మిత్ర బృందం, లయన్స్ క్లబ్ అందరూ సభ్యులు వచ్చి ఈరోజు ముందుకు వచ్చిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన డివిజన్లో దోమల బెడద ఎక్కువగా ఉందని వారు ముందుకు వచ్చిన దానికి వారికి మా డివిజన్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కిషోర్ గారు వారి మిత్ర బృందం కూడా ఈ డివిజన్లో వారధి ఫౌండేషన్ చెప్పి ప్రతి దగ్గర కూడా చెట్లు నాటించడం, సేవా కార్యక్రమాల్లో ఈ లయన్స్ క్లబ్ ముందుండడం నిజంగా మా అదృష్టం, మా డివిజన్ ప్రజల అదృష్టం అని మనమే చేస్తున్నాం. ఎందుకంటే కరోనా టైంలో కూడా ఈ ప్రాంత ప్రజలను కూడా ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రతి విషయంలో కూడా మేము ఉన్నామంటూ ఏం కిషోర్ అన్న అంటే వెంటనే ఏం చేయాలన్నా కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవా కార్యక్రమాల్లో ముందుంటుంటా ఈ పినాకిని లయన్స్ క్లబ్ సభ్యులకి అందరూ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ డివిజన్లో ఈ యొక్క కాలువలు కానీ దోమలకు ముందు కానీ ఒక 2-3 రోజుల్లో ప్రత్యేక డ్రైవ్ పెట్టించి దోమల ముందు కానీ అలాగే కాలువలు కూడా క్లీన్ చేయించి నీట్గా చేయించడానికి మేము ముందుంటామని కూడా మనవి చేస్తూ, ఈరోజు దోమలకి
నివారణ కోసం ఆయిల్ బాల్స్ ఈరోజు కాలువలో కూడా విడుదల చేస్తున్నాం. అలాగే డివిజన్లో అన్ని వీధుల్లో కూడా ఆయిల్ బాల్స్ కూడా అలాగే దోమల ముందు కూడా కొట్టించడం జరుగుతుంది. దానికి మీ అందరూ సహాయ సహకారాలు మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు. అందరికీ శుభోదయం. ఈరోజు లయన్స్ క్లబ్ పినాకిని లైన్ మెంబర్స్ అందరం కూడా బాలాజీ నగర్ వచ్చి ఉన్నాము. ఈ బాలాజీ నగర్లో అన్నీ కూడా వరుసగా అన్ని వీధులు ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా బాలాజీ నగర్ కానీ మన ఏరియాలు అన్నింటిలో కూడా దోమల బెడద చాలా ఎక్కువ ఉంది. దాంట్లో భాగంగా మా లయన్స్ క్లబ్ పిఎస్టీలు ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు ఈ కార్యక్రమాన్ని వారోత్సవాల కిందగా ప్రతి ఏరియాలోనూ ఆ దోమల బెడదగా నివారించడానికి ఈ మందు జల్లే కార్యక్రమాన్ని పూనుకున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు మా యొక్క జెడ్సీ టీవీ కిషోర్ కుమార్, ఆర్సీ పార్థసారథి మరియు పిఎస్టీలు, ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ సూర్యనారాయణ మరియు సీనియర్ లైన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషదాయకం. ఎందుకంటే లయన్స్ క్లబ్ అంటేనే సర్వీస్ అంటేనే ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయరు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా నిజంగా జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. మీ యొక్క కాలనీలో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి దాని మీద ఏదైనా సలహాలు కావాలన్నా కూడా మా యొక్క పిఎస్. నా పేరు ఎంజేఎఫ్ లైన్ డి సునీల్ బాబు, లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని ప్రెసిడెంట్ని. ఈరోజు సర్వీస్లో భాగంగా ఆయిల్ బాల్స్ అనే కార్యక్రమం 14వ డివిజన్ నందు ఇక్కడ కట్టం ప్రతాపరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇది పెద్ద వార్డు, ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. దీని దోమల నివారణ కార్యక్రమం ఇక్కడ వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. దీన్ని సహకరించిన మా లైన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.